ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల తిరుపతి రూమ్స్ ఏప్రిల్ నెలకి కోటా విడుదలైందండి. నేను ఈరోజు రూమ్ బుక్ చేయడం జరిగింది. మీరు కూడా బుక్ చేసినప్పుడు మీకు ఎటువంటి ఇబ్బందులు అలాగే సక్సెస్ అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పగలరు. నేను ముందుగా వెబ్సైట్లో లాగిన్ అయిన తర్వాత మొబైల్ నెంబర్తో ఎంటర్ అయ్యాక నాకు 4 నిమిషాల 16 సెకండ్లు అయితే వెయిటింగ్ టైం అయితే రావటం జరిగింది. మరి కాసేపటికి 2 నిమిషాల 36 సెకండ్ అయితే వెయిటింగ్ టైం రావడం జరిగింది. కాసేపటికి 24 సెకండ్లు వెయిటింగ్ టైం రావడం జరిగింది. అప్పటికే దాదాపు 27,072 రూములు బుకింగ్స్ అయిపోయినాయి తిరుమల. అలాగే తిరుపతికి కూడా 1,534 రూములు బుకింగ్స్ అయిపోయినాయి. తర్వాత నేను మెయిన్ వెబ్సైట్లోకి ఎంటర్ అయిన తర్వాత మీకు ఇక్కడ చూసారా అకామిడేషన్ అని చెప్పి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అని వచ్చింది. ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ టు ద ఇన్స్ట్రక్షన్ దగ్గర క్లిక్ చేసి కంటిన్యూ అని చెప్పి ఇక్కడ నేను క్లిక్ చేయడం జరిగింది. ఆ తర్వాత మీకు ఇక్కడ సెలెక్ట్ సర్వీసెస్ అని ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను స్పెషల్ ఎంట్రీ 300 రూపాయల దర్శన్ టికెట్ అని అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత పేజ్ మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు తిరుమల, తిరుపతి, తలకోన హైలైట్ అవుతాయి. అక్కడ మీరు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకొని మీకు ఇక్కడ ఆటోమేటిక్గా మీరు ఎంచుకున్నటువంటి డేట్లు గ్రీన్లో కనిపిస్తాయి. అక్కడ నేను 2వ తారీఖున సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత నాకు ఇక్కడ ఆటోమేటిక్గా స్క్రీన్ ఇలా ఓపెన్ అయింది. నేను చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను క్యాలెండర్లో సెలెక్ట్ చేసుకొని మొత్తము డీటెయిల్స్ అన్నీ నా పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఆల్రెడీ ఉంటాయి కాబట్టి బుక్ అకామిడేషన్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఏ ప్రైస్ కావాలి 50, 1000, 1500 సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత ఇక్కడ మీరు పేమెంట్ పేజ్కి వెళ్తే యూపీఐ, నెట్ బ్యాంకింగా అని మిమ్మల్ని అడుగుతుంది. ఒకవేళ క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, ఏటీఎం ద్వారా అని మీరు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోండి. నేను యూపీఐ సెలెక్ట్ చేసుకుని యూపీఐ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా నేను 50 రూపాయల రూమ్ సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి అడ్వాన్స్గా 500 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు పూర్తిగా 601 రూపాయలు నాకు కట్ అవ్వడం అయితే జరిగింది అకౌంట్లో. ఆ తర్వాత నాకు ఆటోమేటిక్గా అకామిడేషన్ రిసిప్ట్ అయితే డౌన్లోడ్ అయింది. నాకు ఎటువంటి ఇబ్బంది అయితే కలగలేదు. మీకు ఏమైనా కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. చాలామందికి అమౌంట్ కట్ అయిపోతుంది కానీ రూమ్ బుక్ అవ్వదు. కొంతమందికి అమౌంట్ 2 టైమ్స్ కూడా కట్ అవుతుంది. ఆ డబ్బులు ఎప్పుడు వస్తాయి, ఫెయిల్ అవుతాయి, సక్సెస్ రేట్స్ ఏమిటి అంటారు. వాళ్ళందరూ ఏం కంగారు పడొద్దు. వితిన్ 2 డేస్లో మీ డబ్బులు మీ వెనక్కి మీ అకౌంట్లో క్రెడిట్ అయిపోతాయి. ఒకవేళ బుక్ అయిన తర్వాత సక్సెస్ఫుల్గా మీకు డౌన్లోడ్ అవ్వకపోతే కంగారు పడొద్దు. మీ సెల్కి మెసేజ్ వస్తుంది, అక్కడి నుంచి అయినా చూడండి. లేదా మీరు కాసేపు అయ్యాక మరలా వెబ్సైట్లో లాగిన్ అయ్యి మీ మొబైల్ నెంబర్తో బుకింగ్ హిస్టరీలోకి వెళ్ళి ఆ అకామిడేషన్ దగ్గర కనుక చూస్తే మీకు బుకింగ్ ఓపెన్ అవుతుంది. ఓకేనా అండి? మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పగలరు. నేను ఈ వీడియో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.